అసెంబ్లీ రౌడీ సినిమా గుర్తుందా? ఓ టౌన్లో ప్రతి షాప్ పేరు భాష అని ఉంటుంది. ఆ సీన్కు ఏమాత్రం తీసిపోని విధంగా రియల్గా ప్రతి పాన్ షాప్ పైన ఓ వ్యక్తి ఫోటో ఉంది. ఎక్కడా అనుకుంటున్నారా? తిరుమల తర్వాత శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా దర్శనానికి వెళ్లే తిరుచనూరులో. తిరుచనూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తుంటారు. రాష్ట్రంలో అత్యంత అధిక ఆదాయం ఉన్న పంచాయతీ కూడా తిరుచనూరుగా చెప్తారు. ఇలాంటి చోట చాలా దందాలు నడుస్తున్నాయి. ఒక్క వాహనాల పార్కింగ్ టెండర్ ద్వారానే ఏకంగా 3-4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. వరుసగా సర్పంచ్ గిరి వెలగబెడుతున్న రామచంద్రారెడ్డి అనే నాయకుడు నియంతలా తయారయ్యాడనే ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తిరుచనూరులో ఆయన ఫోటోలు కానీ ఆయన పేర్లే దుకాణాలకి పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఈ దందా అతను ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నాడు? దీనికి సంబంధించి ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ ఆయన మీద ఏమైనా ఎంక్వైరీ చేయడం కానీ జరిగిందా? ప్రసన్న, తిరుచానూరు మేజర్ పంచాయతీ రాష్ట్రంలో అత్యంత ఆదాయం వచ్చే మేజర్ పంచాయతీల్లో తిరుచానూరు ఉంటారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అధికారి ఏదైతే గ్రూప్ 2 అధికారి కూడా ఇక్కడ ఏదైతే పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పంచాయతీలో ఏకంగా గత 3 దఫాలుగా వరుసగా సర్పంచ్గా ఉంటున్న రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యవహారాలు గతంలో ఏదైతే అసెంబ్లీ రౌడీ సినిమాల్లో భాషలాగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి షాప్కు అతని ఫోటో ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఆర్టీసీ ఏదైతే బస్ స్టాప్లకు సంబంధించిన స్థలాలను సైతం కబ్జా చేసి అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక పోలీస్ స్టేషన్, అమ్మవారి టెంపుల్కు ముందున్న దేవాలయాలు ఏదైతే షాపులు తప్ప మిగతా చోట్ల మేజర్ దుకాణాలకు బోర్డు మీద అతని ఫోటో ఖచ్చితంగా పెట్టాలంటూ అతని అనుచరులు హుకుం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇతని దందా మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతుందంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. అక్కడ ఏదైనా భూములు కొనుగోలు చేయాలన్నా, అమ్మకాలు చేయాలన్నా అతని ద్వారానే నడుస్తున్నాయంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే తాజాగా గత 10 నెలల క్రితం అధికార మార్పిడి జరిగినప్పటికీ అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే అటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల్లో కూడా దుకాణాలు ఏర్పాటు చేసి వాటికి కూడా ఏకంగా అతని ఫోటో పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి. ఇతని అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడ కమిషన్లకు పాల్పడుతున్నారు. ప్రతి షాప్ నుంచి అనధికారిక వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ విచారణ కొనసాగించాలి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే వాహనాల టెండర్ మార్పిడి జరిగింది, గతంలో వరుసగా ఇతని అనుచరులు పెద్ద వాహనాల పార్కింగ్ టెండర్ తీసుకునేవారు. ఈ పార్కింగ్ టెండర్లో 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు టెండర్లు వేలం పంచాయతీ పాడేది. ఈ నేపథ్యంలో ఏకంగా ఈసారి 4 కోట్ల వరకు టెండర్ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద గతంలో వరుసగా ఈ టెండర్లో పాల్గొని ఇతని అనుచరులు పెద్ద ఎత్తున వచ్చే భక్తులను బెదిరించి పార్కింగ్ ఫీజు వసూలు చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వం అతనికి అనుకూలంగా పనిచేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ప్రస్తుతం తాజాగా జరుగుతున్న వ్యవహారాల్లో అతని వ్యవహారాలన్నిటి ఏదైతే భూ ఆక్రమణలో కాబట్టి కానీ అదేవిధంగా పంచాయతీ నిధుల దుర్వినియోగంతో పాటు ఈ విధంగా షాపులకు అతని పేరు పెట్టుకుని డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో కానీ అతని మీద విచారణ జరపాలంటూ కూడా స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.